ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనాల్లో చదువుకుందాం. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దీని మీనింగ్ ఏమిటి అంటే, దేవుడు మనుషుని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు తెలుస్తుంది. మనం ఎంతో భయంకరమైన మనుషులు. రక్షణ లేదు, మారు మనసు లేదు, పరిశుద్ధాత్మ అగ్ని లేదు, అసలు రక్షణే పొందలేదు. అసలు మనుషులమే లేకుండా, రక్షణ లేకుండా, రక్షణ అంటే పాపాలు క్షమించబడకుండా అలా బ్రతికిస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూశాడట. ఇర్మీయా గ్రంథం 1:5 చెప్పినట్టుగా, తల్లి గర్భములో రూపింపబడక మునిపే అంటున్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే అంటున్నాడు. అప్పుడే మనల్ని ఏర్పరచుకొని చూడు ఎక్కడికి వచ్చేసాడు. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రతి ఒక్కరిని, పేదవారేమి, బీదవారేమి, ధనికులేమి, బాగా డబ్బున్న వారేమి, ఏమి లేని వారేమి, ప్రతి ఒక్కరి దగ్గరికి యేసయ్య వచ్చి తలుపు తట్టుచున్నాను. చూసారా, తలుపు తట్టుచుంటా ఉంటే లోపలున్న వ్యక్తికి తలుపు తట్టే వ్యక్తి ఎవరో తెలిసి ఉండాలి. తెలిసి ఉండకపోతే వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇదిగో, నేను తలుపు నొద్ద నిలబడి ఉన్నాను. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదు. ఒకవేళ నేను పిలిచినప్పుడు మీరు తలుపు తీసినట్లయితే, తలుపు తీయకపోతే నేను లోపలికి రాను. కానీ నీకు ఇష్టం ఉండాలి, తలుపు తీయటానికి నీకు ఇష్టం ఉండాలి, రావడానికి నేను సిద్ధమే. కాబట్టి ఇదిగో, నేను తలుపు నొద్ద విలువబడి తట్టుచున్నాను. డోర్ నాక్ చేస్తున్నాడు. లోపల ఉండి సిద్ధపాటు కలిగి ఉంటే తలుపు తీస్తావు, లేకపోతే తలుపు వేయబడుతుంది, తీయలేరు అన్నమాట. కాబట్టి ఎవడైనను నా స్వరము విని, ఎవరైతే స్వరము విని, అయ్యో నా ప్రభు వచ్చేసాడు, మా యొక్క భర్త వచ్చేసాడు, నా కొడుకు వచ్చాడు, నా తల్లి వచ్చింది, అందరినీ గుర్తుపడతావు. దేవుని మెల్లనైన స్వరమును నీవు వినలేవు. కాబట్టి ఇంత ఎంతో వ్యక్తిగత సౌండ్ మన దగ్గర ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని తెలుసుకోవాలి. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఎవరైనా తలుపు తీయటం అంటే పాపాలు ఒప్పుకొని దేవుణ్ణి లోపలికి ఆహ్వానించిన ఎడల అన్నమాట. ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఎవరైనను అంటే ఆ యొక్క ఆ ప్రెజెన్స్లో, ఆ యొక్క స్థలంలో, దేవుడు ఎక్కడైతే నిన్ను దర్శించాడో ఆ స్థలంలో, ప్రభువా నేనున్నానని సమూయేలు ఎలాగైతే అన్నాడో, ఆ విధంగా నేను రేపు వస్తాను ధనవంతుల్లాగా, తర్వాత వస్తాని ఆ యొక్క ధనవంతుల్లాగా చెప్పలేదు. వెంటనే కాబట్టి వెంటనే ఏమంటుండంటే, నేవడైనను నా స్వరం విని తలుపు తీసేలా నేను అతని యొద్దకు వచ్చి అతనిని నేనును, నాతో కూడా అతనును భోజనం చూసారా. భోజనం ఈ రోజే కలిసిన వ్యక్తి, ఇప్పుడే కలిసిన వ్యక్తితో భోజనం చేస్తారు ఎవరైనా? చేయరు. ఎందుకంటే వాళ్ళు కొత్తోడు పాతోడు అని ఎన్నో స్కానింగ్ చేసిన తర్వాత భోజనం దాకా వస్తుంది. ముందు మాట్లాడుకుంటారు, తర్వాత టీ తాగుతారు, తర్వాత వారి మాటలు వీళ్ళు, వీరి మాటలు వాళ్ళు విని వాళ్ళకు నచ్చితే ఇంకొకసారి పిలుస్తారు. అలా పిలవటం వలన ఏమవుతుందంటే, అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదు. సరే, భోజనం ఎవరు చేస్తారు? తండ్రి తన కుమారునితో భోజనం చేస్తాడు. కాబట్టి ఇంకా క్లోజ్ అయితే ఇంకెవరన్నా వారితో కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నాతో కూడా అతడును భోజనం చేయదు. దేవుడు ఏం చెప్తున్నాడు? పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఏదైనా రక్షణ పొందని వారు నిత్య నరకం అంటుంటే, ఇక్కడనేమో పరలోకంలో ఉండే దేవుడు ఆయన కుడి పార్శ్వమున కూర్చుండని ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఇది కరెక్టా, అది కరెక్టా? కాబట్టి మనం ప్రక్షాళన చేసుకొని దీనిని చదువుకోవాలి. ఊరికనే సెలవు గుర్తు వేయరు. ఆ సెలవు గుర్తు ఉంటేనే మనకు ఆ విధంగా తెలియజేయబడుతుంది. కాబట్టి నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదు. చేసిన తర్వాత నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చొని ఉండిన ప్రకారము. జయించడం దేంతో జయించాడు? సాతానుతో, మరణంలో జయించాడు. కాబట్టి ఆ జయించిన తర్వాత ఎక్కడ ఉండాలి? ఇప్పుడు
ఈ భూమి అంతా కూడా పాడైపోయింది, భూమి అంతా కూడా ఎటు కాకుండా అయిపోయింది. కాబట్టి అతను మన యొక్క డెస్టినేషన్ ఏంటి? మన పరలోకము. కాబట్టి పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి దేవుడు అతని ద్వారా ఏం మాట్లాడుతాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉండిన ప్రకారము. చూసారా, దేవుడు మన కొరకు అక్కడ కూర్చుని ఉంటాడు. ఆఫే ఉంటుంది, అది రాయించి అది మన కొరకు ఈరోజు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆల్రెడీ మరణమును జయించాడు. కాబట్టి నేను అని రాస్తున్నాడు. ఆయనది నా తండ్రితో కూడా నేను ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి, అంటే విశ్వాసముతో జయించువానికి సింహాసనమునందు నాతో కూడా ఈ సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చూసారా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు వాక్యం నీ దగ్గర ఉంది కాబట్టి ఆ వాక్యానుసారమైన జీవితము దేవుడు చూశాడు. కాబట్టి నీ హృదయం చూశాడు. కాబట్టి దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి తప్పక దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చిన్న ఈ ప్రార్థనలో తండ్రి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే క్షమించండి. ముఖ్యంగా తండ్రి, ఈ వాక్యమును మేము చదువుకొని దానిని నీ చిత్త ప్రకారంగా చెప్పేటప్పుడు నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా ఇంకా ఏదైనా చేదైన వేరు మాలో ఉన్నట్లయితే వాటిని తీసివేసి మాట్లాడే ప్రతి మాట వినేవారికి ప్రభా ఆ వాక్యమును వారికి విశదీకరించమని, వారికి అర్థం కాకపోతే అర్థం చేసే కృపలోకి నడిపించమని ఆ యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.